డే 3 ఇన్ థాయిలాండ్. మేమైతే మాకిచ్చిన హోటల్‌లో స్విమ్మింగ్ పూల్ అయితే ఒక్కసారి కూడా చూడలేదు. అందుకని చెప్పి మేమైతే ఆ రోజొచ్చాము. ఇక్కడైతే హాట్ వాటర్ పూలు, నార్మల్ వాటర్ పూల్ కూడా ఉన్నాయి. కిడ్స్‌కి సెపరేట్‌గా ఉంది. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బసెస్‌లో స్టార్ట్ అయిపోయాము. ఇంకా బస్ ఎక్కామో లేదో మా ఇవాన్స్ చూడండి స్లీపేసేస్తున్నాడు. ఇంక నేనైతే మా వారిని, నన్ను అలా వీడియోలో అయితే క్యాప్చర్ చేసి సిటీ వ్యూ అయితే చాలా బావుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్లీ మేమైతే సఫారీ వరల్డ్‌కైతే వచ్చేసాము. మాకైతే ఇక్కడ బ్యాడ్జెస్ ఇచ్చారు. అవైతే మేము స్టిక్ చేసుకోవాలన్నమాట మా డ్రెసెస్‌కి. అవుంటే మమ్మల్నయితే లోపలికి అలో చేస్తారు. ఇంకా అదే రోజు అక్కడికైతే 4000 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. అండ్ దట్ మేమైతే 800 మెంబర్స్. చాలా క్రౌడెడ్‌గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఔట్ సైడ్ ఫుడ్ ఈవెన్ వాటర్ బాటిల్ అయినా సరే వాళ్ళైతే అలౌ చేయరు. మేము అలా వెళ్తూ ఉండగానే మాకైతే చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ బర్డ్స్ అయితే కనిపించాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. నాకైతే వాటిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. కానీ అవి చూస్తూ ఉండిపోతే మిగతావి చూడలేను కదా! ఇక్కడైతే చిన్న చిన్న హార్సెస్ ఉన్నాయి. ఎంత క్యూట్ అనిపించాయో ఆ చిన్న హార్సెస్. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఒరాంగుటాన్ షోకైతే చూడ్డానికి వెళ్ళిపోయాము. మీరు కూడా చూడండి. cảm ơn các bạn đãตอนนี้ไปแล้วครับนี่ไงพบกันทางนะครับผมติดไว้ครับเนี่ยตอนนี้เป็นแชมเปี้ยนของสมัยของวุฒิเดชติทายครับอยู่ที่ปากทางช้างกรรมการของเราครับเดี๋ยวหน่อยอันนี้เราส่งมาที่เราหมายน้ำปิงก็ทิ้งโดนดูคนเนี่ยไปครับเชิญที่เราสตาร์ทเรามาแล้วพี่ที่สาวสวยของเราน้องดาวนี่เด็กไม่น่ารักคนเดียวให้น้องรถพี่ให้มันดูบ้านเราต้องยืนรอมันของการที่เราต้องการให้ดีเราพร้อมการตามไปขึ้นเยอะเฮ้ยเอาไหวไหมครับคุณเนอร์ไหวนะครับพร้อมการตามต้นเริ่มมาจากเริ่มไหววัดบนเร็วเลยวันมี1 ปีกองมันลาวยกหนึ่งมี3 นาทีรู้เรื่องรู้ไม่รู้เหรอไม่รู้ครับไม่รู้อะไรร้อยหูอันชูเอาเลยครับที่2เราคู่น้องนักศึกษาคนของเราఅసలు ఆ షో వస్తున్నంతసేపు మా అబ్బాయి అయితే కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు.ไปครับหมอครับครับมวยลอยชุดครับของกระเป๋าเลยหมอของกระเป๋าเลยครับของกระเป๋าที่นี่เช็คกิ้งครับเป็นไงครับดร.ที่มือไหวไหมครับ
จับเตรียมความพร้อมให้เรียบร้อยพร้อมแล้วลงไปแล้วเอาครับการแสดงโชว์นี้เราตั้งเราให้ได้สุดจะเป็นแค่นี้ครับกับผมและทีมงานทุกคนก่อนนะครับผู้ยกผู้เป็นก่อนตัวครับไม่ได้เลยกันยกเลย ఇంక షో కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉన్నాయి. ఈ సఫారీ వరల్డ్ అంతా 4500 ఎకరాల్లో ఉందంట. ఇంక ఇక్కడైతే సీల్ అయితే చూసాము. ఎంత దగ్గరగా చూసామో అందట్టు ఎంత క్రౌడెడ్ గా ఉన్నా సరే నేనైతే మీకు చూపించాలి అని చెప్పి వీడియో అయితే తీసాను. అసలు చాలా క్రౌడెడ్, ఎంత హ్యూమిడిటీగా అనిపించిందంటే మాకు ఆ రోజు. ఇక్కడ సఫారీ వరల్డ్ అయితే మనకి అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎలా ఉండదు అనమాట. ఈవెన్ వాటర్ బాటిల్ అయినా సరే, ఎందుకంటే ఏదైనా మనం ఇక్కడే కొనుక్కొని తినాలి. మనం అలా చేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఎలిఫెంట్ షోకి అయితే వచ్చేసాము, చూసేయండి.
నాని పిలుస్తున్నాడు. జూమ్ చేసి సారీ కూర్చో తమ్ముడు క్లాస్ కడుతున్నాడు
అసలు ఈ ఎలిఫెంట్ షో చూసి మా పిల్లలైతే ఎంత బాగా ఎక్సైట్ అయిపోయారు. ఇక్కడైతే ఎలిఫెంట్ షో అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మేము అక్కడ ప్లేసెస్ ఉండట్లేదు అనమాట. అందుకే ఫస్ట్ గా వెళ్ళిపోయి నెక్స్ట్ షో కోసం అయితే సీట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారు ఎన్ని యానిమల్స్ ఉన్నాయో, టాటాయిస్, క్రొకడైల్స్. ఇంకా తర్వాత మేమైతే స్పైవార్ షోకి అయితే వెళ్ళిపోయాము. అసలా ఈ స్పైవార్ షో అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. ఒక సినిమానైతే మన కళ్ళకు కట్టినట్టు మన కళ్ళెదురుగా మనమైతే ఎంత దగ్గరగా చూడొచ్చు అంత దగ్గరగా చూసారు. ఇక్కడ మా పిల్లలు చూసారు ఎంత ఎక్సైట్ అయిపోతున్నారో. చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు వీళ్ళిద్దరిని చూస్తుంటే. ఇక్కడ షో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు చూస్తుంటేనే నాకైతే ఏదో మూవీని చూసినట్టు డైరెక్ట్ గా ఫీల్ అయితే అనిపించింది అనమాట. నేనైతే ఇక్కడ వాయిస్ తో పాటు అప్ చేయడానికి అయితే ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే ఆ వాయిస్ కున్న మ్యూజిక్ కి, ఆ వాయిస్ కి నాకైతే స్ట్రైక్ పడింది అనమాట, కాపీ రైట్ స్ట్రైక్. అందుకని చెప్పి నేనైతే వాయిస్ అనేది రిమూవ్ చేసేసి ఓన్లీ వాయిస్ ఓవర్ ఇంకొంచెం యాక్షన్ ది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి.
5 hour షో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. నేను అందుకే ఇక్కడితో క్యాప్చర్ చేయడం ఆపేసాను. నెక్స్ట్ అయితే మేము డాల్ఫిన్ షోకి అయితే వెళ్ళాము. ఈ షోస్ అన్ని అయిపోయిన తర్వాత మేము బస్సెస్ లో స్టార్ట్ అయిపోయి వైల్డ్ యానిమల్స్ అయితే మమ్మల్ని చూపించడానికి తీసుకెళ్లారు. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం బస్సెస్ దిగి వాటిని చూడకూడదు. ఏవి చూడాలన్నా సరే బస్సెస్ లో ఉండి మాత్రమే చూడాలి. మేమైతే ఇక్కడ జిరాఫ్, జీబ్రా, లయన్, బెంగాల్ టైగర్ ఇంకా చాలా చూసాము. నేనైతే నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే బాగా క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మాకు బస్సెస్ లోనే ఉండి చూడాలి కాబట్టి, దట్టు విండోస్ లో నుంచి మాత్రమే నేనైతే వీడియోస్ అన్ని క్యాప్చర్ చేశాను. హోప్ నేను ఈ వీడియోస్ అన్ని మీకు నేను మంచిగా డెలివర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా థాయిలాండ్ లో మేము ఉన్నవి ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి అనమాట. అవి కూడా నేనైతే ఫాస్ట్ గా అప్లోడ్ చేసేస్తాను. అసలు ఇవి చూస్తున్నంత సేపు మా అబ్బాయి అయితే చాలా ఎగ్జైట్ అయిపోయాడు. మా అబ్బాయే కాదు, నాకు కూడా చాలా ఎగ్జైటెడ్ గా అనిపించింది. కాకపోతే ఏంటంటే బస్సెస్ లో నుంచి చూడడం కన్నా ఇంకా బయటకు వెళ్తే చూస్తే బాగుండు అనిపించింది. కానీ బయటకు వెళ్తే మనం నెక్స్ట్ ఉండం కదా, ఇంకేం చేస్తాం చెప్పండి, మాకు ఉన్నది అదే కదా చాయిస్. సఫారీ వరల్డ్ మొత్తం 4500 acres లో ఉందన్నమాట. ఇవన్నిటిని మనం 1 day లో అయితే కవర్ చేయలేము. హోప్ ఎవరైనా పాసిబుల్ ఉంటే కనుక ఎవరైనా వెళ్తే మీరు ఖచ్చితంగా 2 days 3 days అయితే దీన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మాకున్న అవైలబిలిటీని బట్టి మమ్మల్ని అయితే కంపెనీ వాళ్ళు ఈ మాత్రం అయితే చూపించారనమాట. నేను మీకు అన్ని మంచిగా చూపించాను అనుకుంటున్నాను. ఇంక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.